Let's turn our Bibles to the book of Joshua, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు. నీవు బ్రతుకు దినములన్నీయు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. చాలు, అక్కడ వరకు చాలు. No man shall be able to stand before you all the days of your life. As I was with Moses, so I will be with you. I will not leave you nor forsake you. Be strong and be courage. సో ఈ వచనాలు మనం ఏం చూస్తామంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళని వారి యొక్క బానిస బ్రతుకు నుంచి వారిని విడిపించి వారిని బయటికి తీసుకొచ్చినటువంటి విధానాన్ని చూస్తాం. వి సీ హౌ గాడ్ హ్యాస్ డెలివర్డ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద ఈజిప్షియన్స్ బాండేజ్. దట్స్ వాట్ వి సీ హియర్. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అన్ హిస్టారికల్ ఈవెంట్, బట్ ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ బిబిలికల్ ట్రూత్. ఇది ఒక చరిత్ర మాత్రమే కాదు, చరిత్రలో మిగిలిపోయిన ఒక ఘట్టం మాత్రమే కాదు, ఇది ఖచ్చితంగా దైవికమైనటువంటి సందేశం. ద కంప్లీట్ మీనింగ్ ఆర్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ వర్డ్ ఈస్ డెలివరెన్స్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్. అండ్ ఆల్సో when it comes to the New Testament point, we can say deliverance from the bondage of sin అని కూడా చెప్పొచ్చు. కాబట్టి దేవుడు ఆ విధముగా ఆ రోజున ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించాడు. గాడ్ డెలివర్డ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద జీసస్ టైమ్, జీసస్ డెలివర్డ్ us ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్ బై నైలింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ ద క్రాస్. So there we see redemption, here also we see. There we see deliverance, here also we see. So ikkada Moses was the leader who was leading these people, delivering them from the bondage of Egyptians. And we see here Jesus being the leader, Son of God, who has delivered us from the sin. Both are very supernatural. And most of the supernatural things we see in the wilderness. What happens? ఈ యొక్క అరణ్యంలో వారు నడుచుకుంటూ ఈ మోషే వాళ్ళని విడిపించిన తర్వాత వాళ్ళు అరణ్య యాత్ర చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అరణ్య యాత్ర ఒక ఎడారి యాత్ర. అది ఆ యాత్రలో మనం ఏం చూస్తామంటే శూన్యం చూస్తాం. అరణ్యం అనగా శూన్యం, ఏం కనిపించదు అక్కడ. ఎడారి, జీవం ఉన్నట్టు అనిపించదు అసలు మనకి. అది చూస్తున్నంతసేపు మనం ఎందుకు ఈ దారిలో నడుచుకుంటూ వెళ్తున్నామా అనేటువంటి భావం కలుగుతుంది. కానీ అదే అరణ్యంలో గొప్ప కార్యాలు చూస్తారు. ద విల్డర్నెస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. పీపుల్ కాంట్ యాక్సెప్ట్ ఇట్. నథింగ్ ఈజ్ దేర్ ఇన్ విల్డర్నెస్. ఏం కనిపించదు మనకు అక్కడ. బట్ యు నో, వెన్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వర్ వాకింగ్ ఇన్ ద విల్డర్నెస్, they felt the same. What is there here? Nothing. We can't find. Why did Moses bring us? We were happy there, though we were slaves. But in this wilderness, we are suffering. They couldn't imagine the greatness of God. But in that wilderness, God showed His miracles. So that's what we find. Our life, when it goes through such conditions, విల్డర్నెస్ లైఫ్, ఒక్కోసారి బాధకరమైన అలాంటి జీవితం కూడా మనం వెళ్తున్నప్పుడు కష్టాల గుండా సమ్టైమ్స్ వీ అండర్గో సచ్ సిచ్యువేషన్స్. బట్ వెన్ గాడ్ ఈజ్ విత్ అస్, యాజ్ హౌ హీ వాజ్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, లెట్ మీ టెల్ యూ, గాడ్ ఈజ్ విత్ అస్. సో దేవుడు ఎప్పుడైతే మనతో ఉంటాడో, వి సీ మిరాకిల్స్. వెన్ గాడ్ ఈజ్ విత్ అస్, despite of whether you are in wilderness or desert or anywhere, when God is with us, we see miracles. నమ్ముతున్నారా ఈ సత్యాన్ని? దేవుడు మనతో ఉన్నప్పుడు అద్భుత కార్యాలు చూస్తాం.
సో ఇక్కడ నమ్మాలి. ఇఫ్ యూ బిలీవ్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు నమ్మలా, కానీ దేవుడు అనూహ్యంగా ఆయన తన యొక్క బాహుబలాన్ని, తన గొప్పతనాన్ని, తన ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని చూశాడు. సో వెన్ యూ డోంట్ ట్రస్ట్, గాడ్ వాంట్ టు షో హిమ్సెల్ఫ్ సో దట్ యూ స్టార్ట్ ట్రస్టింగ్ హిమ్. వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని నమ్మనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు తనకు తానుగా ఏం చేద్దామా, ఏం చేస్తే ఈ ప్రజలు నమ్ముతారు. ఆహారం లేదు, నో ఫుడ్, నో వాటర్, దే వర్ ఎక్స్పీరియన్సింగ్ వాజ్ స్ట్రగుల్. ఆల్ దట్ దే వర్ ఎక్స్పీరియన్సింగ్ వాజ్ పెయిన్. విల్డర్నెస్ లైఫ్ ఈజ్ పెయిన్ఫుల్, బట్ ఇట్ ఈస్ గాడ్ హూ కెన్ డూ మిరాకిల్స్. ఇక్కడ మనం అదే చూస్తాం. అక్కడ ఏం చూస్తామంటే దేవుడు ఒక అనూహ్యమైన ప్రత్యక్షని, హీ షోస్ హిస్ డివైన్ రెవల్యూషన్ దేర్ ఇన్ ద విల్డర్నెస్. హీ సప్లైస్ మన్నా, హీ సప్లైస్ వాటర్ ఫ్రమ్ ద రాక్, అండ్ హీ ఫాలోస్ దెమ్ యాజ్ ఎ క్లౌడ్ అండ్ ఫైర్. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళని వెంబడిస్తూ దేవుడు మనతో ఉన్నాడు అంటానికి ఇది మంచి, నేను బాగా నమ్ముతాను. వెన్ వీఆర్ ఇన్ ద సిచ్యువేషన్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ పెయిన్, ఇట్స్ గాడ్ ఆల్వేస్ బీ విత్ అస్. ఐ బిలీవ్ ఇట్. దేవుడు ఖచ్చితంగా మనతో ఉంటాడు అంటానికి ద లైఫ్ ఆఫ్ ఇజ్రాయెల్ పీపుల్ ఇన్ ద విల్డర్నెస్ ఈజ్ ఎ వెరీ గుడ్ విట్నెస్ ఫర్ అస్. అది మంచి సాక్ష్యం. ఎందుకంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టను, నేను కదా మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చింది, నేను కదా మోషేని మీ దగ్గరికి పంపించింది, నేను కదా మిమ్మల్ని విడిపించింది, మిమ్మల్ని ఎందుకు అనాదరణ చేస్తాను. చూడండి, అంతటి గాఢాంధకారపు అరణ్యపు జీవితంలో దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చాడు, వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళకి ఆ చీకటి ప్రదేశం గుండా వెళ్తున్నప్పుడు ఆయన పగలు మేఘస్తంభమై, రాత్రి కూడా చీకటి అనేది చూడకుండా అగ్నిస్తంభం. హీ ఫాలోడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లౌడ్ అండ్ ఫైర్. డే అండ్ నైట్, ఇట్ మీన్స్ దట్ డే అండ్ నైట్ గాడ్ ఈజ్ విత్ అస్. నమ్ముతున్నారే దేవుడు సదాకాలం మనతో ఉంటాను అని చెప్పి?